తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశాలపై గతంలో ఏవైతే జరిగినాయో వాటిపై అయితే మాత్రం ఉక్కుమాదం మోపుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ కోవలోనే హైడ్రా అనేటటువంటి కొత్త సంస్థను ఏర్పాటు చేయడం. ఈ యొక్క హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బఫర్ జోన్లు అవ్వచ్చు, లేకపోతే ఎఫ్టీఎల్ ప్రదేశాలు అవ్వచ్చు, లేకపోతే 111 అవ్వచ్చు, మరోపక్క సికం భూములు అవ్వచ్చు. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చెరువులు ఏవైతే ఉన్నాయో, చెరువులు కుంటలు ఏవైతే ఉన్నాయో సికం భూములు, వాటిని ఆక్రమించి అన్యాక్రాంతం చేసి బిల్డింగులు కడుతున్నారు, మరోపక్క అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఈ విధంగా కబ్జాలకు గురవుతున్నాయన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క హైడ్రా ప్రాజెక్టును అయితే హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా సంస్థకు అయితే మాత్రం సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ స్థాయి అధికారి రంగనాథ్ని నియమించడం జరిగింది కమిషనర్గా. ఆయన ఆధ్వర్యంలో ఎక్కడైతే అన్యాక్రాంతం అవుతున్నాయో వాటిపై అయితే మాత్రం ఇక బిల్డింగులు కూల్చివేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కోవలోనే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ అయితే మాత్రం ఉంది. ఈ ఫామ్ హౌస్ దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇదైతే మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అయితే కేటీఆర్ దీని మీద అయితే మాత్రం స్పందించారు. కొంతమంది అయితే ప్రదీప్ రెడ్డి అయినటువంటి కేటీఆర్ సన్నిహితుడిది అని చెప్పేసి తెలుస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఫామ్ హౌస్ దగ్గర డ్రోన్లు ఎగరవేశాడన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డిని అయితే మాత్రం అప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటే పర్మిషన్ లేకుండా అక్కడికి ఫామ్ హౌస్కి వెళ్ళాడు, అక్కడ డ్రోన్లు ఎగరవేశారన్న ఉద్దేశంతో అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిపై అయితే మాత్రం కేసు నమోదవడం జరిగింది. ఆయన పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇదే కోవలో ఇప్పుడు ఆ జన్వాడలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని చెప్పేసి హైడ్రా ఆరోపణ. మరోపక్క ఎక్కడ కూల్చివేస్తుందో అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో అయితే మాత్రం హైడ్రా పర్యవేక్షణలో కొన్ని కట్టడాలను కూల్చివేయడం జరిగింది. అదే కోవలో ఈ యొక్క ఫామ్ హౌస్ను కూడా కూల్చివేస్తుందన్న ఉద్దేశంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ ప్రతివాదులుగా ప్రభుత్వాన్ని, మరోపక్క హైడ్రాను, మిగిలినటువంటి హెచ్ఎండిఏను, జిహెచ్ఎంసీని కూడా దీని పరిధిలోకి తీసుకురావడం ప్రతివాదులుగా పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైడ్రా కూల్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కూల్చివేతలు ఆఫ్ చేయండి, ఆ కూల్చివేత ఈ యొక్క ఫామ్ హౌస్కి వర్తింప చేయకూడదు అన్న ఉద్దేశంతో కోర్టును అప్రోచ్ అవ్వటం జరిగింది. మొత్తానికి మరి నీది కాదన్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు అయితే ప్రశ్నించడం జరిగింది. కేటీఆర్ అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అయితే మాత్రం ఆ ఫామ్ హౌస్ నాది కాదు, నిజంగా ఎఫ్టీఎల్ పరిధిలో కనుక ఉంటే నేనే కూల్చివేయమని చెప్తాను, నేనే స్వాగతిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అది కోర్టు తీర్పు ఏ విధంగా ఇస్తుంది? మరోపక్క హైడ్రా ఈ కూల్చివేతలను కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి ఎలాంటి సమాచారం వస్తుందో మనం వేచి చూద్దాం. మరోపక్క హైడ్రా అయితే మాత్రం ఈ కూల్చివేతలు అయితే మాత్రం ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి ఒక పక్క చెప్తుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చేటటువంటి తీర్పు అంటే ఒక పక్క కోర్టు ఉత్తర్వులు ఇస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అవ్వచ్చు, లేకపోతే కేటీఆర్ సన్నిహితుడైనటువంటి ప్రదీప్ రెడ్డిది అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. మరొక చెప్పిన అంశం ప్రకారం ఏంటంటే కేటీఆర్ నా సన్నిహితుడిది, నా స్నేహితుడి దగ్గర నేను లీజుకు తీసుకున్నాను అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇలా బినామీ పేర్లతోటి చాలా ఫామ్ హౌస్లు ఉంటాయి రాజకీయ నాయకులకు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. కాబట్టి మరి కేటీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ 25 ఎకరాల ఫామ్ హౌస్ని మరి హైడ్రా కూల్చివేస్తుందా, లేకపోతే కోర్టు ఇచ్చేటటువంటి ఆ యొక్క నిబంధనలకు అనుగుణంగా మరి వెయిట్ చేస్తూ మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ప్రస్తుతానికి తెలంగాణలో ఈ అంశమే హాట్ టాపిక్గా నడుస్తోంది.